ఎండోస్కోపిక్ లంబార్ లామినోఫోరామినోటమీ అనేది నరాల ఒత్తిడిని తొలగించేందుకు ఉపయోగించే చిన్న కట్తో కూడిన శస్త్రచికిత్స. ఇది ప్రధానంగా లంబార్ స్పైనల్ స్టెనోసిస్, ఫోరామినల్ స్టెనోసిస్, డిస్క్ హెర్నియేషన్ వంటి సమస్యలకు సమర్థమైన పరిష్కారం అందిస్తుంది. చికిత్స విధానం: ఎండోస్కోపిక్ లంబార్ లామినోఫోరామినోటమీలో చిన్న రంధ్రం ద్వారా ఎండోస్కోప్ ప్రవేశపెట్టి లామినా మరియు ఫోరామెన్ భాగాన్ని తొలగించి నరాల ఒత్తిడిని తగ్గిస్తారు. తర్వాత హెర్నియేటెడ్ డిస్క్ లేదా ఎక్స్ట్రా బోన్ టిష్యూ తొలగిస్తారు. ప్రయోజనాలు: నరాల ఒత్తిడి తొలగింపు, వెంటనే నొప్పి ఉపశమనం, చిన్నకట్తో తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకునే అవకాశం, హాస్పిటల్లో తక్కువ సమయం, సాధారణంగా ఒకే రోజు డిశ్చార్జ్, వెంటనే నడవడం, రోగి తన పనులను ప్రారంభించడం. ఎవరికి ఇది అవసరం? లంబార్ స్టెనోసిస్, డిస్క్ హెర్నియేషన్, నరాల ఒత్తిడి వల్ల నడుము, కాళ్ల నొప్పి ఉన్నవారు, మెడిసిన్, ఫిజియోథెరపీ పనిచేయని స్థితిలో ఉన్నవారు, సర్జరీ తర్వాత తక్కువ కోలుకునే సమయం కోరుకునేవారు. ఈ శస్త్రచికిత్స 1 నుండి 2 గంటల సమయం తీసుకుంటుంది. రికవరీ సమయం తక్కువగా ఉంటుంది. చాలా మంది 24 నుండి 48 గంటల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. మీకు వెన్నెముక నొప్పి లేదా నరాల ఒత్తిడి సమస్య ఉంటే వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. ఆరోగ్యశ్రీ సదుపాయం కలదు. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888193334 KPHB, హైదరాబాద్.